విజయవాడ నగరంలో అల్లరి మూకలు చేసే ఆగడాలు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నగరంలో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ రాజపురం, బందలదొడ్డి ప్రాంతంలో అల్లరి మూకల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. మొగల్ రాజపురంలో కన్నూరి బుల్లెబ్బాయి అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో దురలవాట్లకు గురైన కొంతమంది బుల్లెబ్బాయిని డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వనని చెప్పినందుకు దాడి చేసి గాయపరిచారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు చివరకు మీడియాను ఆశ్రయించారు. విజయవాడ నగరంలో అల్లరి మూకలు చేసే ఆగడాలు సామాన్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నగరంలో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్ రాజపురం, బందలదొడ్డి ప్రాంతంలో అల్లరి మూకల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. మొగల్ రాజపురంలో కన్నూరి బుల్లెబ్బాయి అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో దురలవాట్లకు గురైన కొంతమంది బుల్లెబ్బాయిని డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వనని చెప్పినందుకు దాడి చేసి గాయపరిచారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు చివరకు మీడియాను ఆశ్రయించారు. కర్రలతో రాడ్తో కొట్టారండి. అలా ప్రతి ఒక్కరు నేర్పిస్తారండి. శుక్రవారం 5 గంటలండి. ఆడవాళ్ళు మగలు ప్రతి ఒక్కరు నేర్పిస్తారండి. వీళ్ళు అదే పని. పోలీసులకి రిపోర్ట్ ఇచ్చాం 4 రోజులు అవుతుంది. పోలీసులు అసలు పట్టించుకోలేదండి. మా మీద సరైన చేసుకోవాలి, మాకు ఏదైనా న్యాయం కావాలండి. అలా మమ్మల్ని రాజీరమ్మన్నారండి. రాజీరా అని చెప్పామండి. మాకు ఏదైతే చేయాలండి. లేదండి ఆడాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ. ఆడాళ్ళు వెళ్ళి మగాళ్ళకి చెప్తే మగాళ్ళని తీసుకొస్తే ఈదులంటే తిప్పి రౌడీజం లాగా పబ్లిక్ చూస్తుండగానే సీసీ కెమెరా సాక్ష్యం లేకపోతే ఈరోజు మాకు ఈ పోలీస్ స్టేషన్లో ఏ న్యాయం జరిగేది కాదు. గత 10 సంవత్సరాలు బట్టి పడుతున్నామండి ఈ బాధ. మాకు తగిన రక్షణ అక్కడ కల్పించకపోతే గంజాయి, మందు లాంటివి తాగి ఆడాళ్ళందరినీ ఏడిపియటం, చీరల కొంగులు పట్టు లాగటం, మగాళ్ళని అయితే 10-20 ఇవ్వకపోతే ఈదులంటే తవిరి కొడతాం, రాడ్లు ఇచ్చుకొని తలకాయలు పగల కొడతాం. వాళ్ళు సచ్చారా బతికారని కూడా చూడదు. అదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడిగితే మా వాళ్ళు మద్యం సేవించున్నారు, లేకపోతే గంజాయి తాగున్నారు, ఏం చేస్తారు? పోలీసు వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తే వాళ్ళే కేసు కొట్టేస్తారు. లేదా ఇంకొకరికి ఎవరికైనా ఇస్తే మీరే తీసుకోండి ఆ డబ్బులు, కేసు రాజీ పడిపోండి అని చెప్పటం. మహిళలకు మంచి రక్షణ ఇస్తానన్నారు. ఇమ్మని మనం ముఖ్యమంత్రి గారిని కోరుతున్నామండి. అసలు అంతే.